ఉన్నాం. ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటంటే నమస్తే రాజేష్ గారు. నమస్తే. ఏంటి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం నాకు ఇవ్వాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్పీకర్కి తెలియజేశారు. అయితే అది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు చెప్పకపోయినా సరే దాని అర్థం అదే. అది ఇచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపించట్లేదు. సో ఈయన హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపరంగా ఈయన అనుకున్నది సాధించే అవకాశం ఉందా? ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి సార్? ఈ అంశం చాలా కాలంగా ఒక కన్ఫ్యూషన్, అంటే ఒక భిన్నాభిప్రాయాలు, ఒక డిఫరెంట్ ఇంటర్ప్రిటేషను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి మన దేశంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డే కాదు ఇది. 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఉన్న 543 మంది సభ్యుల్లో 10% లేకపోవడం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వము కూడా ఇలాగే వాదించింది. అప్పుడు స్పీకర్ కూడా ఇవ్వలేదు. సో అప్పుడు ఒకసారి వచ్చింది. రెండవసారి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఈ చర్చ వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% లేకపోయినా నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎందుకు ఇవ్వరు అని స్పీకర్ని అడిగి ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు అసెంబ్లీలో, అది మనకు అంతటా సోషల్ మీడియాలో దొరుకుతుంది. నేను చిటికేస్తే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారు, మీకు అప్పుడు 10% కూడా ఉండదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ పోతుంది అన్నాడు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీకి 23 మంది, ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు, 20 అయ్యారు. అందువల్ల నిజంగా చిటికేస్తే అది ఆటోమేటిక్గా 18 కన్నా లోపలికి వచ్చేది. 18 కన్నా లోపలికి వస్తే లీడర్ పోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వేరే వాళ్ళు చెప్పింది కాదు ఇది. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ 10% రూల్ చెప్పాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండే వరకు 10% రూల్ ఎక్కడుంది అని అంటారు. అందువల్ల ఇది 3 సందర్భాలు చెప్పాను నేను, నాకు ఇంకా గుర్తులేదు ఎన్ని సందర్భాలు వచ్చిందో. సో ఈ 3 సందర్భాలు వచ్చింది. ఢిల్లీలో స్పీకరు బీజేపీకి 3 సభ్యులు ఉన్నప్పుడు కూడా 70 మంది ఉన్న స్ట్రెంత్లో 3కి ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు ఢిల్లీలో 10% లేకపోయినా 70 మెంబర్స్ ఉంటే 3 ఉన్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకరు ఎల్ఓపి స్టేటస్ ఇచ్చారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డే 10% వాదన పెట్టాడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అడిగితే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్ దాదాపు నో అంటున్నట్టే లెక్క. మరి ఇది ఎప్పుడు ఎక్కడ తేలాలి ఇన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు? అందువల్ల ఇవాళ ఎవరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షం నుండి ఒక రకంగా మాట్లాడతారు. సమస్య ఏంటంటే నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకటే మాట్లాడతారు. ఒకటే మాట్లాడడానికి ట్రోల్స్కు రుచించరు. ఇదే జగన్మోహన్ రెడ్డి చిటికేసినప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు, 10% ఉండాలి కదా అన్నారు. అప్పుడు నేను ఇదే వాదించాను, 10% అవసరం లేదయ్యా అంటే నా మీద మీరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, మీరు పేటీఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. రాహుల్ గాంధీకి 10% లేదని ఇవ్వనప్పుడు నేను మళ్ళీ అన్నాను ఇవ్వాల్సిందే అని. అప్పుడేమన్నారు, నువ్వు కాంగ్రెస్ మనిషివి అన్నారు. నువ్వు కాంగ్రెస్ మనిషివి అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా, నేనేం మారలే. మళ్ళీ ఇప్పుడు అదే 10% అనేది చట్టంలో లేదు, అది కరెక్ట్ కాదా రూలు అని నేను అంటుంటే మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి పేటీఎం అంటారు. అంటే నేను రాహుల్ గాంధీ పేటీఎం, చంద్రబాబు నాయుడు పేటీఎం, జగన్మోహన్ రెడ్డి పేటీఎం. అంటే పేటీఎంలకే పేటీఎం నేను ఏం చెప్పాలి? అందువల్ల ఇది ఎక్కడో కదా తేలాలి కదా, కోర్టులో తేలాలి. కోర్టులో తేలినా ఒప్పుకుంటారా అది ఇష్టం. కోర్టు ఒపీనియన్తో మనం డిఫర్ కావచ్చు కూడా, అధికారం కూడా ఉంటుంది. బట్ అల్టిమేట్గా లా ఆఫ్ ద ల్యాండ్ కదా, ఇట్ హాస్ టు బి సెటిల్డ్ ఎట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో కోర్టు ఒపీనియన్తో నువ్వు భిన్నాభిప్రాయం ఉన్నా అల్టిమేట్గా దట్ ఈస్ ద ఫైనాలిటీ. మన దేశంలో రాజ్యాంగము చట్టాలకు భాష్యం చెప్పే అధికారం కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆయన హైకోర్టుకు ఉంది. రేపు అది కావాలంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, యూ హావ్ టు ఒబే ఇట్ కదా. సో అందువల్ల నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఫైనల్గా దీనికి ఎక్కడో చోట ద ఇంటర్ప్రిటేషన్ షుడ్ స్టాప్. సో ఎందుకు అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా. సో అందువల్ల డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు పోవడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఇది శాసనసభ వేదిక మీద తేలదు. ఎందుకు తేలదు అంటే శాసనసభ వేదికలో ఎంత చెప్పినా స్పీకర్ ఒక పార్టీ నాయకుడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ చైర్లో కూర్చొని ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడని నమ్మగలమా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు అది. సో నీకు తమ్మినేని సీతారాం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల కన్నా కూడా
ఆ అంబటి రాంబాబు కన్నా లేకుంటే కొడాలి నానితో పోటీపడి మాట్లాడి చంద్రబాబు నాయుడు పట్ల వేళ్లతో మాట్లాడిన స్పీకరు చంద్రబాబు నాయుడు పట్ల ఇంకో భిన్నంగా ఉంటాడని మనం అనుకోగలమా? అందువల్ల శాసనసభలో ఇవి తేలదు, పార్లమెంట్లో తేలేదు. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన కోర్టులో ఫైనల్గా ఇట్ విల్ బెనిఫిట్ ద డెమోక్రసీ. జగన్మోహన్ రెడ్డి తర్వాత సంగతి. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు, అది ఈ దేశంలో ఎవరి ఇష్యూ అయినా కావచ్చు కదా. వన్స్ ఫర్ ఆల్ ఇట్ షుడ్ బి ఏ సెటిల్డ్ లీగల్ క్వశ్చన్. సో అందువల్ల ఈ కేసు హైకోర్టుకి వెళ్ళడం వల్ల కనీసం ఒక లీగల్ క్వశ్చన్ సెటిల్ కావడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది. ఓకే సార్, ఇంతకుముందు ఎవరైనా ఈ ఈ ఈ సందర్భంలో కోర్టులకు వెళ్ళిన అంశం ఉన్నాయా, లేకపోతే కోర్టులో ఏమైనా జడ్జిమెంట్ని ఇచ్చిన అంశం ఉన్నదా? నాకు గుర్తున్నంత వరకు లేవు. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింటే మళ్ళీ కోర్టుకు పోరు కదా. అవును. సో కోర్టు జడ్జిమెంట్ ఇస్తే అది ఫైనల్. మళ్ళీ రివ్యూ పిటిషన్లకు వెళ్ళొచ్చు కానీ బట్ ఒక్కసారి కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఫైనల్ కదా. సో కోర్టుల జడ్జిమెంట్లు అయితే లేవు దీనిపైన. సో అందువల్ల కానీ మీకు వివిధ రకాల నిబంధనలు చూస్తే చాలా క్లియర్గా ఎక్కడా 10% ఉండాలి లేదు. ఎందుకంటే లా ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, ఇది మీరు గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొట్టండి. అందులో సెక్షన్ 12B, సెక్షన్ 12Bలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు మినిస్టర్తో సమాన హోదా ఉంటుంది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్లో 2-3 పార్టీలు ఉన్నప్పుడు ఏంటి, ఇవన్నీ రాసి కింద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ చట్టం ప్రకారము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక పక్షమై అందులో గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చ రాదు, ఒక్కరే ఉన్నారు కనుక 2-3 పార్టీలు ఉంటే ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి అది వర్తిస్తుంది గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అని. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ కూడా ఉంది, ఎంఐఎం కూడా ఉంది కనుక. అంటే ఏ పార్టీ విచ్ ఈజ్ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్, అది ఫస్ట్ కండిషన్. అంటే అధికార పార్టీకి వ్యతిరేక పక్షం ఉండాలి. రెండవది అలాంటి వ్యతిరేక పక్షానికి మిగతా పక్షాలతో పోలిస్తే గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇది పాయింట్ 1. పాయింట్ 2, స్పీకరు ఆ గుర్తింపు ఇవ్వాలి. డెఫినెట్గా స్పీకర్ గుర్తింపు ఇవ్వాలి, అందులో అనుమానం లేదు. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. సో ఇదేదో హక్కు రాదు. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే హక్కు అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ స్పీకర్ అయితే ఇవ్వాలి. స్పీకర్ గుర్తింపు ఇవ్వాలి కనుక స్పీకర్ గుర్తింపు ఇవ్వనప్పుడు మరి కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇది రాజ్యాంగంలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన సూత్రం. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ ఈవెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. అందువల్ల స్పీకరు దాంట్లో జోక్యం చేసుకోవచ్చా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఏంటంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. బట్ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకనే, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అది మీకు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు మేఘచంద్ర సింగ్ కేసు, కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసు పేరా 30లో సో క్లియర్గా ఏం చెప్పిందంటే స్పీకర్ ఇండెఫినెట్గా తన నిర్ణయం చెప్పకుండా ఉండకూడదు, రీజనబుల్ టైంలో చెప్పాలి. 3 నెలలు రీజనబుల్, 3 మంత్స్లో స్పీకర్ డిసిషన్ చెప్పాలి అని అందులో క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది 3 సభ్యుల ధర్మాసనం చెప్పింది. అంతకుముందు కిహోటో హొలాన్ కేసులో 5 సభ్యుల ధర్మాసనం స్పీకర్ డిసిషన్ ఈజ్ ఎ ఫైనాలిటీ అని చెప్పారు. స్పీకర్ నిర్ణయమే యాంటీ డిఫెక్షన్ లాలో ఇక దానికి తిరుగులేంది అని చెప్పారు. అందువల్ల స్పీకర్ నిర్ణయం చెప్పేదాకా ఇప్పుడున్న లీగల్ పొజిషన్ అయితే నా సాధారణంగా స్పీకర్ డిసిషన్ చెప్పేదాకా కోర్టులు జోక్యం చేసుకో. మరి జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ ఆఫీసు నీకు లీడర్ తప్పి ఇవ్వము అని రాశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ రాయకపోతే అదొక హడిల్. ఒకవేళ స్పీకర్ నుంచి రిప్లై రాకముందు కోర్టుకు వస్తే కోర్టు ఏమంటుంది, లెట్ ద స్పీకర్ టేక్ ఎ డిసిషన్ అంటారు. సో కోర్టు బహుశా ఎంటర్టైన్ చేయవు. కానీ మరి స్పీకర్ లేదు, కోర్టు కనుక ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్ స్పీకర్ కూడా
మీ అభిప్రాయం చెప్పండి అని అడగచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వకపోయినా కోర్టుకు రిప్లై ఇవ్వాల్సి వస్తాయి కదా. స్పీకర్ వచ్చి చెప్పచ్చు. నార్మల్గా కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ఉన్న వారికి కోర్టులు ఆదేశాలు ఇవ్వవు, ఇన్స్ట్రక్షన్లు ఇవ్వవు నార్మల్గా. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మొదలు తేలాల్సింది స్పీకర్ రిప్లై ఇచ్చారా, స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి డినై చేశారా చేయలేదా. ఏదో కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కాదు కదా. స్పీకర్ అధికారికంగా డినై చేశాడో లేదో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ మీడియాలో రాలే. ఒకవేళ ఆయన డినై చేసి ఉంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళచ్చు. డినై చేయకపోతే మళ్ళీ కోర్టు యొక్క ప్రెరగేటివ్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇక కోర్టు తీసుకుంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు. అంటే ఒక నిర్ణయంలో పొరపాటు అవకతవకో ఉంటే అంటే ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు. ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఎందుకు జోక్యం చేసుకుంటాయంటే స్పీకర్ కూడా రాజ్యాంగానికి అతీతం కాదు. స్పీకర్ అయినా గవర్నర్ అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి కనుక ఏ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే హక్కు ఏ రాజ్యాంగము కల్పించదు కదా. సో అందువల్ల కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అయినప్పటికీ కూడా బట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కెనాట్ గో ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే బహుశా కోర్టులు ఆ పిటిషన్ ఎంటర్టైన్ చేస్తాయి. చేసిన తర్వాత తీర్పు ఏం చెప్తుందో చూడాలి. ఈలోగా 5 ఏళ్ళు పూర్తవుతుందా, ఈలోగానే వస్తుందా జడ్జ్మెంట్ చూడాలి. కానీ అప్పుడు కోర్టులో ప్రభుత్వ వాదన ఉంటుంది. స్పీకర్ తరఫున లాయర్ని అడుగుతారు, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు చెప్తారు. సో ఒక లీగల్ డిబేటు, ఎందుకంటే జూరిస్ప్రుడెన్స్ అంటారు దీన్ని. సో కేస్ లా క్రియేట్ అవుతుంది. దట్ ఇస్ హెల్తీ థింగ్ కదా. బట్ నాకున్న అంటే మనం కోర్టు జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాల్సింది. కానీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా మాట్లాడకూడదని ఎక్కడా లేదు. కోర్టు జడ్జిమెంట్ వచ్చాక కూడా నువ్వు దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. కోర్టుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు తప్ప కోర్టుల తీర్పులు ప్రశ్నించకూడదని ఎక్కడా లేదు. సో అందువల్ల నాకున్న అవగాహన చెప్పాను. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. ఎందుకంటే అకార్డింగ్ టు కోర్ట్, మళ్ళీ కోర్టు ప్రకారమే. సో ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్ అకార్డింగ్ టు కోర్ట్. ఇఫ్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ యాజ్ పర్ కోర్ట్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, దెన్ ఐ షుడ్ ఒబే సుప్రీంకోర్టు. ఇంకో మాట లేదు కదా. నాకు అభిప్రాయం ఏదున్నా నేను ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే కోర్టు చేయాలి. ఇప్పటి వరకు లేదు కనుక నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు అందువల్ల ఇక్కడ ఎందుకు నేను ఈ మాట గట్టిగా చెప్తున్నానంటే సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 1953 ఈ చట్టం ప్రకారము క్లియర్గా ఎక్కడ 10% ఉండాలని లేదు. పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్. ఈ చట్టం ప్రకారము ఎల్ఓపి అంటే ఇది అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే ఒక వాదన ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్లెనేషన్లో ఉంటే సరిపోతుందా అంట. మరి ఎల్లు ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది, ఎల్లుంటుంది. ఎక్స్ప్లెనేషన్లో సరిపోతుందా అంటే లాలో లేదు ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ లా కదా, ఇట్ పార్ట్ ఆఫ్ లా కదా. సో వివరణ ఎప్పుడు కూడా లాలో భాగమే, లాకు అతీతం కాదు వివరణ. ఇలా విచిత్రంగా కూడా వాదిస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్లో ఉంది కదా, లాలో లేదు కదా అంటే మరి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఉండకపోతే ఇంకెక్కడ ఉంటుంది. సో దట్ ఈస్ అండర్స్టూడ్ కదా. సో అందువల్ల ఇది ఎక్స్ప్లెనేషన్లో ఉంటే కాదని ఎలా అనగలరు. అయితే ఇంకో వాదన ఏంటంటే మీకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ ఈజ్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు. సో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే జీతాల చట్టం ప్రకారం ఎల్ఓపి ఇస్తారా అన్నాడు ఆయన. మరి ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. ఎందుకంటే ఈ పార్టీలకు ఇచ్చే లాయర్లు వాళ్ళు ఎంత ఇంటలెక్చువల్స్ అయినా వాళ్ళు తమ క్లయింట్కు తగ్గట్టుగా రాసిస్తాడు. నీకు వాళ్ళకి తెలియక కాదు అది, వాళ్ళకి అప్పుడు వాళ్ళకన్నా నేను లా ఎక్కువ చదివినాడు కాదు కదా, నేను లా వాళ్ళ పండితులు వాళ్ళు. కానీ ఎవరైనా ఒక లాయర్ ఏం చేస్తాడు, తన క్లయింట్కు అనుగుణంగా వాదిస్తాడు. ఇప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి 2014లో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడరు ఇస్తారా ఇవ్వరా అని చర్చ వచ్చినప్పుడు ముకుల్ రోహిత్గిని అడిగారు లీగల్ ఒపీనియన్ ఇవ్వని. ఆయన తన క్లయింట్ అడిగింది ఎవరు, క్లయింట్ అంటే ఎవరు, మోడీ ప్రభుత్వం అడిగింది. మోడీ ప్రభుత్వ ఆలోచన ఏంది, ఇవ్వకూడదని. అందుకని ఇవ్వకుండా ఉండేందుకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లు అయితే విచిత్రమైన వాదన పెట్టాడు, తర్వాత చెప్తాను నేను.
సో బట్ ఏదైనా లాయర్లు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ క్లయింట్లకు అనుగుణంగా రాసిస్తారు. సో అందువల్ల ఆ కేశవ్ కూడా బహుశా వాళ్ళ లాయర్ ఏం చెప్పుంటాడు. కానీ పేమెంట్ ఆఫ్ జీతాలకు సంబంధించిన చట్టం ఎల్ఓపిని డిసైడ్ చేస్తుందా అన్నారు. కానీ కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అని కౌల్ అండ్ షెక్దర్ పార్లమెంటరీ నిబంధనల విషయంలో అదే భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురాన్. అవును. మన దేశంలో పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఎక్కడ అనుమానం వచ్చినా, ఓం బిర్లా గారికి అనుమానం వచ్చినా, కె నాగేశ్వర్కి అనుమానం వచ్చినా చదవాల్సిన బుక్ కౌల్ అండ్ షెక్దర్. ఇప్పుడు 7th ఎడిషన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ మార్కెట్ ఇంకా రాలే. సో అందులో క్లియర్గా రాశారు. ఏం రాశారు అందులో కౌల్ అండ్ షెక్దర్లో చాలా క్లియర్గా ఏముంది. సో అంటే 1977లో పార్లమెంటు ఇలాంటి చట్టమే చేసింది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి ఏముందో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా అదే ఉంది. సెక్షన్ 12Bలో వర్డింగ్తో సహా సమానం. సో సేమ్ వర్డింగ్ ఈజ్ కమింగ్, కంటిన్యూ అవుతుంది. సో ఆ చట్టంలో వచ్చిన తర్వాత కౌల్ అండ్ షెక్దర్ ఏం చెప్పిందంటే 1977 వరకు కూడా ఇంకా స్టాట్యుటరీ గుర్తింపు లేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు చట్టబద్ధమైన గుర్తింపు లేదు. కానీ 1977 చట్టం తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు చట్టపరమైన గుర్తింపు ఉంది అని. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందే ఉంది. 1953 నాటి పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 డిఫైన్ చేసింది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని. కనీసం పార్లమెంట్లో 77లో డిఫైన్ అయింది. సో అందువల్ల జీతాల చట్టం ప్రకారం చెప్తారా అంటే ఏ చట్టం చెప్తారు? ఇది కౌల్ అండ్ షెక్దర్లోనే ఉంది కదా క్లియర్గా. ఎందుకంటే కేశవ్ గారు కూడా కౌల్ అండ్ షెక్దరే చదవమన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు, ఈ మద్యము అకౌంట్లు, ఇసుక అకౌంట్లు మాత్రమే చూసుకుంటున్న ఖాతా పుస్తకాలు, ఇసుక ఖాతా పుస్తకం, మద్యం ఖాతా పుస్తకం జగన్మోహన్ రెడ్డి కౌల్ అండ్ షెక్దర్ కూడా ఒకసారి చదవమనండి అన్నాడు ఆయన. సో ఆయన చదువున్న బుక్కే నేను చదివాను. ఆయన కేశవ్ గారు చదువున్న బుక్ చదివితేనే అందులో క్లియర్గా ఉంది ది అంటిల్ 1977 యాక్ట్ వచ్చేంత వరకు లీడర్ ఆఫ్ ద పొజిషన్కు స్టాట్యుటరీ డెఫినేషన్ లేదు. ఇప్పుడు స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చింది ఈ చట్టం ప్రకారం అని ఉంది. మరి ఆ చట్టంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టంలోనే ఉంది కదా. 10% అని ఎక్కడ లేదు కదా. పార్టీ ఇన్ అపోజిషన్ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంత్ అని ఉంది, ఎందుకని ఎక్కడ లేదు. మరి వీళ్ళు ఎందుకు వాదిస్తున్నారు ఇట్లా అంటే 1950sలో మౌలంకర్ లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఇచ్చిన డైరెక్షన్స్ను వీళ్ళు ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు. డైరెక్షన్ 121 ఆఫ్ లోక్సభ స్పీకర్ డైరెక్షన్స్ అంటారు అది. సో ఆ స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారం అంటున్నారు. కానీ స్పీకర్ డైరెక్షన్ ఫర్ 121 లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి కాదు. అది దేని గురించి అంటే పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్, ఈ రెండింటి మధ్య డిమార్కేషన్ కొరకు ఆ డైరెక్షన్ ఇచ్చారు. అంటే పార్లమెంట్లో 10% కోరం అంటే కోరంకు 10% సభ సమావేశం కావాలంటే కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. 10% కోరం గనక ఒక పార్టీగా గుర్తింపు పొందాలంటే 10% ఉండాలి. 10% లేకపోతే గ్రూప్గా గుర్తిస్తామన్నారు. అది దేని కొరకు? స్పీకర్ డైరెక్షన్ 121 నాట్ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. అది దేనికంటే అలాట్మెంట్ ఆఫ్ టైం, సభలో ఎంత సమయం కేటాయించాలి, పార్లమెంట్ ప్రిమిసెస్లో గదులు ఇవ్వాలా వద్దా, సీటింగ్ ఎక్కడ కూర్చుండబెట్టాలి అనే దానికి ఆ డైరెక్షన్ 121 ఇచ్చారు. బట్ ఆ డైరెక్షన్ 121 వ్యాలిడ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ కదా, పార్టీగానే గుర్తింపు ఉంటేనే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ అవుతాడు, లేకపోతే ఎల్ఓజీ అవుతాడు, ఎల్ఓపి కాదు కదా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గ్రూప్ అవుతారు. అందువల్ల స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ కావాలి అంటే ముందు పార్టీ గుర్తింపు ఉండాలి, అంటే 10% ఉండాలి. అది ఇప్పుడున్న ఈ 10% అనేవారు వాదిస్తున్నారు. సార్ మరి ఎందుకు అసలు మొదటి శాసనసభ ఇది, మొదటి అసెంబ్లీ? దానికి వద్దాం మనం. లీగల్ ప్రొసీజర్ అర్థమైతే తర్వాత పాలిటిక్స్. స్పీకర్ డైరెక్షన్ 121 ఎప్పటిదాకా వ్యాలిడ్? 1977లో చట్టంలో డిఫైన్ చేసేంత వరకు. ఎప్పుడు కూడా కన్వెన్షన్స్, స్పీకర్ డైరెక్షన్స్ లా చేసేంత వరకే. వన్స్ లా ఇస్ మేడ్, లా ప్రకారమే